అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరికి వదిలేసి వచ్చేసాను. ఇంకా పని అయితే ఉంది, పని చూసుకోవాలి. ఇంకా పని చూసుకొని బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా నేనైతే టిఫిన్ తినలేదు, కానీ మా పిల్లలకి లంచ్ టైం కూడా అయిపోయింది. వాళ్ళ కోసమని మ్యాగీ అయితే చేస్తున్నా. మ్యాగీ చేయమని చెప్పి వెళ్ళారు పిల్లలు, అందుకని మ్యాగీ చేసేసి ఇంకా క్యారేజ్ అయితే కట్టేస్తున్నా. వాళ్ళకైతే క్యారేజ్లో ఏదో ఒక స్నాక్ అయితే పెట్టాలి, అందుకని కురుకురే అయితే పెడుతున్నా. ఇంకా క్యారేజ్ కడుతూ కడుతూ ఇక్కడున్న చేపలను అయితే చూశాను. మా నాన్న అయితే నీళ్లు మార్చారు, అందుకని చాలా నీట్గా ఉంది. ఇంకా నేనైతే క్యారేజ్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత నెట్ సెంటర్లో కొంచెం పని ఉందని మా మేనత్త కూతురు తీసుకెళ్ళింది. అక్కడే ఈ స్వీట్ షాప్ అయితే ఉంది. ఇక్కడైతే పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా. స్వీట్ తీసుకున్న తర్వాత మా మేనత్త కూతురు చికెన్ తీసుకోవాలంటే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకున్నాము. ఇంకా చికెన్ తీసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా అత్తయ్యనైతే ఇక్కడ వదిలేసి వెళ్ళాను. మా అత్తయ్య అంటే మా చెల్లెళ్ళ అత్తయ్య. ఇంకా మళ్ళీ ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చేసాను. ఇక్కడి నుంచి మళ్ళీ ఆవిడ్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వచ్చి చూస్తే మా అమ్మ అయితే టమాటా చట్నీ చేసింది, ఇంకా ఏమో ఉప్పు చేప అయితే ఫ్రై చేసేస్తుంది. ఉప్పు చేపను చూడండి, బాగా కడిగేసి టవల్లో వేసింది ఆరబెట్టడానికి మా అమ్మ. ఇంకా ఇవి ఫ్రై చేసే ముందు మా అమ్మ అయితే పేపర్ అయితే తీసుకుంటుంది. పేపర్ ఎందుకు అంటే ఇలా వేయంగానే దాని మీద పేపర్ పెట్టేసిద్ది మొత్తం ఎగరకుండా. నేనైతే అన్నం తినేసాను ఎప్పుడో. ఇప్పుడు టైం చూడండి 4 అవుతుంది. మాకు చెప్తారు మా నాన్న టైంకి తినాలని. ఈ రోజైనా అన్నం తింటున్నారు. అసలు అన్నమే తినట్లేదు మా నాన్న అయితే సరిగ్గా. కొంచెం బిజీగా ఉండడం వల్ల వర్క్ లో పడి ఫుడ్ నెగ్లెక్ట్ చేశాను. కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల బీపీ డౌన్ అయింది. అందుకని టైం దాటినా తింటున్నాను, తప్పదు కదా. పిల్లల కోసం ఏ టైం అయినా తినాల్సి వస్తుంది. సరేలేకపోతే కదా మళ్ళీ ఇబ్బంది పడాలని ఆ భయంతో తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే పిల్లల్ని తాడానికి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారా ఎలాగుందో, దంచేస్తుంది ఎండ. రాత్రి అయితే వర్షం పడిపోయిద్దేమో. ఇంకా మా మేనత్త కూతురు అయితే నుంచింది. ఇంకా నేనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా బండి మీద ఎక్కించుకొని వెళ్తుంటే మా పిల్లలేమో బేకరీకి తీసుకెళ్ళు అంటున్నారు. అక్కడ తీసుకెళ్తే బాగా సతాయిచ్చేస్తారు, అందుకనే నాకు భయము. ఇంకా వాళ్ళనైతే తీసుకెళ్ళాను, కొనిచ్చేసాను. వాళ్ళు ఏమడిగితే అదే, నేను ఇంకా అది చేస్తాను కాబట్టి వాళ్ళు ఏమైనా అడిగేస్తారు నాకు. ఇంకా వీళ్ళైతే కొనుక్కున్నారు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే మా అమ్మ అయితే మళ్ళీ మంచినీళ్ళు తమ్మని పంపించింది. ఇంకా మంచినీళ్ళకి 2 సార్లు తిరిగి వచ్చి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని పిల్లలకైతే ట్యూషన్కి అయితే పంపించేశాను. ఈరోజైతే నేను చాలా తిరిగేశానండి బయట, బాగా అలసిపోయాను. ఈరోజు ఎండ కూడా చాలా ఉంది. ఇంకా మా అమ్మాయి అయితే బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి ఎన్ని నఖరాలు చేస్తుందో చూసారా. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసి కొంతసేపు ఆడుకున్న తర్వాత పానీపూరి బండి వచ్చింది ఇంటి దగ్గర. పానీపూరి అయితే తినేశారు పిల్లలు. ఇంకా నేను కూడా పానీపూరి అయితే తినేసాను. నేను మా మేనత్త కూతురు నుంచొని తిన్నాము. ఈ అన్నయ్య అయితే రోజు వస్తారు, కానీ మేము ఎప్పుడో ఒకసారి అయితే తింటాము. పూరి తిన్నావా? తిన్నావు కదమ్మా, అబద్ధం చెప్తున్నావేంటి? ఇంకా తినేసి ఇంట్లోకి వెళ్ళి ఎందుకో వంటగదిలోకి వెళ్ళానండి. వెళ్ళంగానే ఈ పురుగునైతే చూశాను. ఈ పురుగుని ఏమంటారో కొంచెం కామెంట్లో చెప్పండి. ఎంత పెద్దగా ఉందో ఈ పురుగు, నాకైతే చాలా భయమేసి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు నేను. ఇంకా ఆలియా అయితే పడుకుంది, అన్నం అయితే తినలేదు. పానీపూరి తిన్నారు, ఇంకా ఏమేమో బేకరీలో కొనుక్కొని వచ్చినవి తినేశారు. ఇంకా అలీ అయితే ఫోన్ చూసుకుంటున్నారు. తను కూడా పానీపూరి తినేశారు ఎక్కువగా, అందుకని తను కూడా అన్నం తినట్లేదు. నేను 2 ప్లేట్లు అయితే పానీపూరి తినేశాను. ఇంకా నేను కూడా అన్నం తినట్లేదు. ఇంకా మా అమ్మ మా నాన్నే తినాలి. ఇంకా అలీని కూడా ఇప్పుడు పడుకోబెట్టేస్తాను. ఇంకా చాలామంది ఇంకా కామెంట్స్ అయితే చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, కంగ్రాచులేషన్స్ అని. ఇంకా మీరు ఇలాగే మంచిగా ఉండాలి, బాగుండాలని పెడుతున్నారు కామెంట్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నా. ఇంకా సపోర్ట్ చేయాలి మీరందరు నాకు. ఇంకా ఇప్పుడే ఏమైందండి, ఇంకా చాలా ఉంది. ఇంకా అదంతా అవ్వాలంటే
మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేయాలి, చేస్తున్నారు కూడా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.